కాబట్టి ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేస్తూ అప్పుడు వెళ్ళిపోదాము. రైతుల జనం కూడా పెద్ద తక్కువగా ఉన్నారు కాబట్టి గాలి పీలు ఉంటుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడవద్దు. త్వరగా దేవుడు వినడానికి ఎగిరిపడవు. సెల్ ఫోన్ ఉంటే సైలెంట్లో పెట్టండి. రైట్. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఆయన ఈరోజు వారి పాద సన్నిధిలో ఆనందముగా సంతోషముగా తండ్రి నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి. దేవా, నిజమైన ఆయన ఈ మందిరానికి వస్తే ఎంతో నెమ్మది తండ్రి. ఈ మందిరానికి వస్తే ఎంతో ఆనందం తండ్రి. ఇంత ఆనందం, అంత సంతోషములు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి వచ్చిన ప్రతి ఆత్మీయ సహోదరుని కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఈ మాటలు అవసరమో, ఎవరి మాటల కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరు బలహీనంగా ఉన్నారో అందరితో కూడా మీరు మాట్లాడారు. మీరే బలముని ఇవ్వాలి. ఈరోజు ఇంకా రానంటి వారు జ్ఞాపకం చేసుకోండి. వారు త్వరగా రావడానికి రైతు మీరు సహాయం మీ సన్నిధిలో నీ బిడ్డలుగా ఉండాలని ఆశపడుతూ మీరు ఆసక్తితో వచ్చారు. వచ్చిన అందరికీ కూడా మీరు బలపరిచి స్థిరపరచమని తండ్రి. వాక్యలు వారికి వినగలిగిన చెవి గ్రహించుకునే హృదయములు దేవా, ఈ మాటలు తండ్రి ప్రతి మాట కూడా హృదయం అనే పలక మీద భద్రం చేసుకున్న బాధలు ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే నీ మాటలు చెప్పుడు సిద్ధపడుతున్నప్పుడు సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా నీ మాటలు సరిగ్గా విభజించి ఉపదేశించినప్పుడు దేవా, వాక్యానుసారంగా బ్రతుకుటకు నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మక సహాయాలను పంపించండి. మా కొరకు తొందరాలి యేసుక్రీస్తు వరకు నీ నామము నీ ప్రార్థన నామములను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 అందరికీ కూడా మరొకసారి దేవుని వాక్యాన్ని బహు జాగ్రత్తగా ఉందాము. ఈరోజు మీ అందరికీ తెలిసిన భక్తుడే, చాలాసార్లు విన్న మాటలే, కానీ మరొక్కసారి మాటలు వినాలి, ఆ మాటలు మనకు తెలియాలి, దేవుడు ఇష్టపడ్డాడు కనుక ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, ఏం మాట్లాడడానికి అయినా సిద్ధపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే చెప్పాలని నాకు అనిపిస్తుందో అది చెప్పాలని నేను అసలు అనుకోలేదు. అది చెప్పడానికి ప్రిపేర్ కూడా కాలేదు. ఏవేవో చెప్పాలనుకుని ఏవేవో ప్రిపేర్ అయ్యామో, ఏవేవో వాక్యాలు వినడం లేకపోతే చదవడం ఏదేదో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఒక భక్తుడు ఆలోచనలు రావడం మొదలుపెట్టాడు. ఎవరా భక్తుడు అంటే మీ అందరికీ తెలుసు, దేవుడికి ఇష్టానుసారుడైన భక్తుడు. ఎవరైనా దేవుడికి ఇష్టానుసారుడైన భక్తుడు ఆయనే దావీదు. దావీదు యొక్క జీవితం ఇక్కడ ఉన్నవారు ఎవరినైనా అడిగితే ఆయన యొక్క రాజు కాకముందు ఆయన పని ఏంటి అని అంటే వెంటనే ఏం చెప్తారు? లేకపోతే గొర్రెలను కాసుకునేవాడు. ఆయన ఒక గొర్రెల కాపరి. రైట్. ఈ గొర్రెల కాపరి దేవుడికి చాలా ఇష్టం. ఈరోజు అంటే మహారాజు అయిన దావీదు అనే విషయం పక్కన పెట్టండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఏంటి? ఎందుకంటే ఆయన రాజు కాకమునుకు, మహారాజు కాకమునుకు, రాజ్యం లేనప్పుడు, ఆయనకి ఒక స్థాయి లేనప్పుడు, లోకంలో ఒక
మంచి పేరు లేనప్పుడు, సాదాసీదా మనిషి ఒక పనోడిగా ఉన్నప్పుడు ఆయన చేసిన ఆ గొర్రెలు కాచుకుంటూ ఆయనకున్న లక్షణాలు ఏంటి? ఈరోజు మనందరం కూడా ఎవరి స్థాయిలో వారు పనిచేసుకుంటున్నారు, ఎవరికి తగ్గ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది, వాళ్ళు చేసుకునే పనిని బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ గొర్రెల కాపరి నుంచి, దావీదు నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఒకవేళ అదే పనులు మనం చేస్తూ ఉంటే ధన్యులము, అదే పనులు చేయకపోతే చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఏ ఒక్క మాట అనడానికి ఎవరికి అవకాశం లేదు. కాబట్టి దావీదు గారు ఏం చేసేవాడు, ఆయన ఆలోచనలు అలా ఉండేవి. ఇవన్నీ మనం ఆలోచిస్తారంటే మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే తండ్రి మాట జవదాటేవాడు కాదు. ఏం చేసేవాడు దావీదు? తండ్రి మాట వినేవాడు. తండ్రి ఏ పని చెప్తే పని చేసేవాడు. ఏ తండ్రి? మనకు విషయం ఆలోచించాలి. మనకి ఈ లోకపు తండ్రి అంటే ఈ మానవ జీవితానికి సంబంధించి తండ్రి. మరొక తండ్రి ఎవరంటే మనం సృష్టించిన తండ్రి, అంటే పరలోకపు తండ్రి. ఇది ఏ తండ్రి మాట వినేవాడు అంటే ఈ లోకపు తండ్రి మాట వినేవాడు ఎంత జాగ్రత్తగా వినేవాడు అంటే ఏం చెప్పినా నేను చేయగలిగేవాడు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే దావీదు గారి యొక్క తండ్రికి ఎంతమంది పిల్లలు? 8 ఓకేనా? అది చూపిస్తాను. ఎక్కడ ఉన్నదంటే మొదటి సమయాల గ్రంథానికి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో మొదటి సమయాలు 17వ అధ్యాయము 12వ వచనం. దావీదు యోదా బెత్లెహేము వాడగు ఎఫ్రాయియుడైన అనువాని కుమారుడు 80 కుమారులు ఉండిరి. ఇప్పుడు 80 గొర్రెలు కాపర్లేనా? చూడండి, కొంచెం జాగ్రత్తగా మాట. ఎందుకంటే ఈ మాటలలో చాలా గొప్ప అర్థం మనకి తెలుస్తుంది. మీలో గొప్ప తండ్రి అంటే దావీదు తండ్రి 80 కుమారులు ఉంటారట. 80 కుమారులు ఉంటారట. 80 గొర్రెలు కాపర్లు కాదు, 80 గొర్రెలు కాసేవారు కాదు. ఏం చేసేవారు అంటే చూడు, కింద ఉంటుంది. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటనే పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారులు పేర్లు ఏమనగా యేసుడు ఏలియాబు, రెండోవాడు అబినాదాబు, మూడోవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. కనిష్ఠుడు అంటే చిన్నవాడు, చివరివాడు. ఒకటి. వీళ్ళ 3. ఇంకెంతమంది ఉంటారు? 4. 4 అయిపోయారు. ఇంకెంతమంది? 4. ఏం చేస్తున్నారు రాయబడలేదు, కానీ వాళ్ళ బట్టి గొర్రెలు కాయట్లే. గొర్రెలు కాసేది ఎవరంటే దావీదు ఒక్కడే. ఈ 3 ఏం చేస్తున్నారట? సౌలు ఎద్దు ఉన్నారట. యుద్ధంలో ఉన్నారట. యుద్ధ సైనికులట వాళ్ళు.
యుద్ధ సైనికులను వాళ్ళు. ఇతనైతే కాపరి. కాపరి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే, గొర్రెలు కాస్తూ ఇతను నేర్చుకున్నది ఏంటి? ఎందుకంటే గొర్రెల కాపరి అనేసరికి గొర్రెలు తోలుకుంటూ వెళ్ళిపోతారు. మనం బాగా చూస్తాం, మన ఊళ్ళో కూడా ఎక్కువగా ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి. గొర్రెలు మందలు. ఆ మందలు తీసుకెళ్ళి ఎక్కడో చేలలో కానీ లేదా తోటల్లో కానీ దూరంగా తీసుకెళ్ళిపోతారు. వాటిని అన్ని ఒకే చోట ఉంటాయి. ఒకటి ఉతుక్కున ఉండవు, అన్నీ ఒకే చోట ఉంటాయి. ఇప్పుడు అన్నీ ఒక చోట ఉండి అవి తింటున్నప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఒక పక్కన కూర్చుంటాడు. ఎవరైతే ఏం చేస్తాడు? సిగరెట్లు కాలుస్తాడు. ఇప్పుడు గొర్రెలు కాపురం ఏం చేస్తారు అంటే వాళ్ళకున్న అలవాటు బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, తాగుతూ ఉంటారు, పడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకున్న అలవాటుని బట్టి, వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు అనమాట. అలాంటి కాపరులు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. అయితే ఇక్కడ మనకి బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ దావీదు గారు గొర్రెలన్నింటినీ కూడా చోట పెట్టిన తర్వాత వేట వేస్తున్నప్పుడు ఈయన చేసిన పని ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రకృతిని చూసేవాడట. అందులో ఉన్న ఆ అందాలని దేవుడు ఎంత గొప్పగా చేశాడో, దేవుడు ఎంత గొప్పగా ఈ ప్రకృతిని చేశాడో అని ఏం చేసేవాడట? ప్రకృతి నిమిత్తము పాటలు పాడేవాడట. ఇంకేం చేసేవాడు తెలుసా? దావీదు గారికి ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే, దేవుడిని ఆయన మనసులో ఆలోచించడం మొదలుపెట్టాడు. దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దేవుడి గురించి జరుగుతున్నాడు. ఇక్కడ ఆడవారి కానివ్వండి, మగవారి కానివ్వండి, మనకి ఏదో ఒక పని ఉంటుంది, పని చేసుకుంటూ ఉంటాము. చేసుకుంటూ ఉన్న తర్వాత ఏదో ఒక టైంలో ఖాళీ దొరుకుతుందా దొరకదా? అప్పుడు ఏం చేస్తున్నాం? దేవుని గురించి ఆలోచనలు ఏమైనా మనకు ఉంటున్నాయా? మనం ఆ కళ్ళు విప్పి చూసేసరికి మనకు కనిపించేదంతా దేవుడి ప్రకృతే. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, సృష్టి అంతా కనిపిస్తుందండి. మరి కనిపిస్తున్నప్పుడు మన మనసులో ఏ మెదలాలి, ఏ ఆలోచన రావాలి అని అంటే, నా తండ్రి ఎంత గొప్పవాడా, నా తండ్రి ఇంత గొప్పవాడు. నిజంగా రండి, ఆయన గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఆయనకు వచ్చే ఆలోచనలు ఏంటంటే, ఈ చెట్లు ఏంటి, కొండలు ఏంటి, ఇవేంటి, ప్రాంతం ఏంటి, చల్లదనం ఏంటి, వేడేంటి, సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి అంటే ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాడు. చక్కగా ఆయన పాటలు పాడేవాడు. అంటే ఆయన ఎప్పుడు నేర్చుకున్నాడు ఇవన్నీ? గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆనాడు అంటే దావీదు గారు ఉన్న ప్రాంతంలో గొర్రెలు ఎత్తుకోవడానికి చాలా వస్తువులు ఉంటాయి కదండి. మనకి అందరూ కూడా చెప్తాడు, ఎలుగుబంటిని చెప్పానంటాడు, సింహాన్ని చెప్పానంటాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, తన గొర్రెలన్నీ కూడా వచ్చాయి. అవే కాకుండా చాలా ఉంటాయి గొర్రెలు ఎత్తుకుపోయేవి. ఇప్పుడు వాటిని కొట్టడానికి కూడా ఆయన రాళ్ళు విసిరేవాడు. రాళ్ళు విసిరేవాడు. అంటే ఆయన గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు నేర్చుకుంటున్నవన్నీ కూడా. ఇంకొక అద్భుతమైనది నేర్చుకున్నాడు. ఏంటి తెలుసా? వీణ వాయించడం. ఏ వాయించడం అండి? వీణ వాయించడం. అంటే ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాడు అంటే, దేవుని ప్రణాళిక ఏదో ఉంది. దేవుని యొక్క ఆలోచనలు ఏమున్నాయి?
అంటున్నా మన పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు దేవునికి సంబంధించిన ఆలోచనలు ఆలోచించడం అనేది చాలా మంచిది, ఉపయోగపడతాయి. రాబోయే కాలంలో ఇవన్నీ ఏం చేస్తాయట? ఉపయోగపడతాయి. అంటే ఉపయోగపడేవి మనం చేయాలి. ఉపయోగపడేవి చేయడానికి మనం చేయవలసిన ఆలోచన ఏంటంటే దేవుని గురించిన ఆలోచన ఆలోచించడమే ప్రేమ దేవుని వల్ల. ఇక్కడ దావీదు చేసిన ఈ యొక్క పని, దావీదు నేర్చుకునే పనులన్నీ కూడా ఆయనకి ఉపయోగపడ్డాయి. ఎలాగంటే ఇక్కడ మనం తీసుకున్న మొదటి సమయాల గ్రంథంలోనే 17వ అధ్యాయము 15వ వచనం కానీ చదువుదాం. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూనుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చిన. ఇది ఏదో జరుగుతుంది అక్కడ. ఎక్కడంటే సౌలు గారు ఉన్న రాజ్యంలో ఏం జరుగుతుందని మనం ఆలోచించిన 17వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. చదువుదాం ఒకసారి. 17వ అధ్యాయం ప్రారంభం. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశంలో సౌలును ఇశ్రాయేలును కూడివచ్చి ఏలా లోయలో ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ భక్తులుగా తీర్చిరి. ఫిలిష్తీయులు అంతట పర్వతం మీద ఇశ్రాయేలు తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఇశ్రాయేలు మధ్య ఒక లోయ ఉండేది. ఇప్పుడు గొలియాతు అని శూరుడు అక్కడ ఫిలిష్తీయులో ఉన్నాడట. అంటే ఫిలిష్తీయ దండులో ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడి పేరు ఏంటట? గొలియాతు. ఇప్పుడు ఫిలిష్తీయులందరూ ఇశ్రాయేలు ఏం చేయాలనుకుంటున్నారట? ఆ రాజ్యాన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారట. ఆ రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నారట. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి అలాగే ఫిలిష్తీయులకి ఏంటంటే యుద్ధం. ఈ యుద్ధం జరుగుతుండగా ఇటు ఎవరున్నారంటే సౌలు ఉన్నాడు రాజు, అటు ఎవరున్నారంటే గొలియాతు ఉన్నాడు, ఫిలిష్తీయులు తరపున. ఇప్పుడు మనం బాగా ఆలోచించవలసింది ఏంటంటే ఇప్పుడు ఫిలిష్తీయుడు అంటే ఫిలిష్తీయుల్లో బలవంతుడుగా గొప్పవాడిగా చాలా యుద్ధశూరుడిగా ఉన్నవాడు గొలియాతు. ఇప్పుడు గొలియాతు ఏమని మాట్లాడుతున్నాడు అంటే సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుతున్నాను. అతడు 6 మూల చేసడు ఇల్లు మనిషి. అతని తల మీద రాగి చిరస్నానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5000 తులములు రాగి ఎత్తగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని గుణముల మధ్యను రాగి బెల్లం ఒకటి ఉండెను. అతని ఈటెకర్ర జ్ఞాటగాని తోనే అంత పెద్దది. మరియు అతని ఎత్తుగలది. ఒకడు డాళ్ళు మోయించు అతని ముందర పోవచ్చు. నేను అతను నిలిచి ఇశ్రాయేలు వారిని పిలిచి అంటే దేవుని పిల్లల్ని పిలిచి గొలియాతు అనే మాట వినండి జాగ్రత్త. ఎందుకంటే గొలియాతు అంటే ఫిలిష్తీయులకు సంబంధించిన ఒక యుద్ధశూరుడు, చాలా బలమైన వాడు. అతడు ఇశ్రాయేలు పిలుస్తున్నాడు. పిలిచి ఏమంటున్నాడంట? పిలిచి యుద్ధవంతులు తీర్చుటకే మీరెందుకు బయలుదేరి వచ్చింది? మీరు ఫిలిష్తీయుడు కారా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని అతని నా యొద్దకు పంపుడి. ఒక్కరిని వస్తాను, మీలో ఎవరు బలవంతుడో అందులో మీరు ఒకడు రండి. తర్వాత
అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము దాసులు నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులు దాస్యము చేదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడును అని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలు ఇశ్రాయేలు ఆ ఫిలిష్తీయుల మాట విన్నప్పుడు భయపడ్డారు. ఎవరి మాటలు భయపడ్డారంటే గొలియాతు మాటలకి దేవుని పిల్లలు భయపడ్డారు. ఇది మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి. దేవుని పిల్లలు అంటే ఎవరు? మనం కాదా? ఇశ్రాయేలేనా దేవుని పిల్లలు? మనందరూ ఎవరమాట? దేవుని పిల్లలు. ఇప్పుడు ఆనాడు దేవుని పిల్లలు అంటే ఇశ్రాయేలీలు ఎవరికి భయపడుతున్నారంటే ఫిలిష్తీయులలో బలవంతుడైన గొలియాతుకు భయపడుతున్నారు. ఇప్పుడు మనం దేవుని పిల్లలే. మనం ఈ లోకంలో బలంగా ఉన్న వారికి ఏమవుతున్నాం? భయపడుతున్నాం. ఇక్కడ సౌలుతో పాటు ఉన్న వారందరూ భయపడిపోయారట. ఏం చేయాలి అర్థం కావట్లేదు వాళ్ళకి. పరిస్థితి అంతా తారుమారు అయిపోతుంది. ఇంకా మన పని అయిపోయింది అనుకుంటున్నాడు సౌలు. అంటే ఎవరైనా పంపుదామంటే ఎవరికి ఏమైందట? బలం ఉంది. ఎందుకంటే దేవుడు బలాన్ని ఇస్తున్నాడు. ధైర్యం లేదు వాళ్ళకి. దేవుడు ఉన్నాడనే ఆ మాటే మర్చిపోయారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోతామో మనకి ఆటోమేటిక్గా ఏం బయలుదేరుతుంది? మనలోంచి భయం. దేవుడు మన మనసులో లేకపోతే, మన ఆలోచనలో లేకపోతే మన అందరికి వచ్చేది ఏంటంటే భయం. ఎవరైనా కావచ్చు. ఇక్కడ వీళ్ళకు కూడా సౌలుతో పాటు ఉన్న వారందరూ కూడా ఎందుకయ్యా భయం వేస్తుంది, గొలియాతును చూసి ఎందుకయ్యా భయం వేస్తుంది అని అంటే కారణం ఏంటంటే దేవుణ్ణి వారు మర్చిపోయారు. దేవుడు ఎలా మర్చిపోయారంటారంటే మీరు అన్నారనుకోండి. అంటారు దేవుడు జ్ఞాపకం ఉంటే భయం ఏది? ఎందుకంటే మనం కాదు యుద్ధం చేసేది. యుద్ధం ఎవరిది? యెహోవాది. అంటే ఈ మాట దావీదు జ్ఞాపకం చేస్తేనే కానీ వీళ్ళు జ్ఞాపకం రాలేదండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీకేం కష్టం ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అనారోగ్యం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. భయపడుతున్నారా? చెప్పండి ఒకసారి. భయం పెడతారు. మీరు భయపడకపోతే భయం పెడతారు. సజీవ సాక్ష్యం ఏంటంటే ఇదిగో కొండరావు ఆవిడ గౌరీ. ఆవిడ ఎక్కడ ఉంది? ఇల్లేనండి మీరు పలకరించడానికి. మన సహోదరి, సంఘ సహోదరి. ఏమైంది ఆవిడికి? కాలు ఇరిగిపోయింది. రాటేశారు. వెళ్ళారా? ఎందుకు వెళ్ళాలంటున్నాను చెప్పంటారా? అపవాది గారు ప్లాన్ వేసి కూర్చున్నాడు. ఇప్పుడు అపవాది గారి ప్లాన్ ఏంటో తెలుసా? అర్రే దేవుడు నమ్ముకుంటే బెరకలు తప్ప ఇరిగిపోయి రాటించుకోవడం తప్ప నువ్వు దేవుడు ఉన్నాడా? ఏమంటారంట ఆవిడ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఉన్న దేవుడు ఉన్నాడున్న దేవుడు ఉంటే నీకు ఇరిగిపోయి రాటేయవలసిన పని లేదమ్మా, అలా పడిపోతే కాపాడేందుకు ఏం జరగకపోనని చెప్పి వాళ్ళని అల్ప విశ్వాసంలోనికి తీసుకువెళ్ళడానికి అపవాదిగాడు అనేక మందిని వాడుకోవడానికి ఉంటాడు. మనం ఏం చేయాలి? నేను అంటాను, ఆ ఇంటి వాళ్ళు ఉన్న మాటతో మాట్లాడుతాను. నేను ఏమన్నాడు చెప్పంటారా? అన్యుడు ఏమన్నాడు చెప్పంటారా? అరే ఆమె ఎలా పడిపోయే కాలేజీ కానీ అక్కడున్న పక్క దేని దగ్గర తల పగిలిపోని చెప్పాడు. అతను అది ఉండదు. అది చెప్పరెవరు? నువ్వు యేసుని నమ్ముకున్నావు, ఏం చేయండి? ఇప్పుడు నాకు ఇల్లు లేదుగా. ఇల్లు కాదు మాకు కావాల్సింది పరలోకం. దేవునికి మహిమ కలుగునుగా.
ఈ భూమి మీద ఆస్తి కాదు, సంపద కాదు మాకు కావాల్సింది. చచ్చిపోయిన తర్వాత మాకు పరలోకం కావాలి. పరలోకం కొరకు ఈ భూమి మీద ఎన్ని కష్టాలు అనుభవించడానికైనా మేము సిద్ధం. అది ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకున్నామో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఇక దావీదు నుంచి నేర్చుకోవాల్సిన పాఠం అదే. ఈ సందర్భంగా అందరితో చెప్తున్నాను, ఒకవేళ మీరు ఇంకా వెళ్ళకపోతే వెళ్ళడానికి ట్రై చేయండి, వెళ్ళండి. దేవుని వాక్యం చెప్పి బలపరిచిన అపవాది గారికి చోటు ఇవ్వద్దు. వాడు రెచ్చిపోతాడు కదా, ఎక్కడ దొరుకుతారా, ఎక్కడ ఉంటారా, ఎక్కడ గాలి తీసేద్దామని చూస్తుంటాడు వాడు. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు చెప్పంటారా? వీళ్ళందరూ భయపడిపోతారు. దేవుడు లేడు అని అనుకుంటారో తెలుసు, దేవుడు మర్చిపోరు అనుకుంటారో తెలుసు, కానీ భయం ఒలిగిపోతుంటారట. ఒలిగిపోతుంటారు. నేను అంటాను, మన సహోదరులు అందరూ కూడా పని చేసుకునేవారు, పనికి వెళ్ళేవారు, ఇక్కడ ఎంతో కష్టపడేవారు. ఏదో మిషన్ కుట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటారు మనం. నేను అంటాను, మీరు ఎవరితోనైనా కలిసినప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు వారు ఏమైనా దేవుని గురించి కించపరిచి మాట్లాడుతూ మీరు అనవలసిన మాట, ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం దేవుడే. ఆయన లేకపోతే నేను లేను అనే మాట మన నోటి ఎప్పుడైతే వచ్చిందో మనం ఇంకా గొప్పగా దేవుడు నిలబడతారు. ఆ మాట ఇలా రావట్లే, భయపడిపోతున్నారట. భయపడిపోతున్న వారిని చూసి ఆ గొలియకి ఏమంటున్నాడు తెలుసా? గొలియకి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? చూడు కిందకి. దావీదు యోధ వెళ్దామంటే 17వ అధ్యాయము చూసాం కదా, 18 వచ్చిన 18 కూడా కాదు, 16 వచ్చిన 16. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తనను తాను అగపరుచుకుని వచ్చారు. అంటే చూడండి, వాళ్ళు ఏం మాట్లాడతలేదు, భయమేసింది, వెనకెళ్ళిపోయారట. వెనకెళ్ళిపోతున్నారట ఎవరో? సౌలుతో పాటు ఉన్న వాళ్ళు. ఎవరు అన్నారంటే ఇది దావీదు అన్నలే, అందరూ కూడా ఉన్నారట ఇందులో. వీళ్ళందరికీ ఏం కలుగుతుంది? భయం 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 భయం. అయ్యి బాబోయ్, ఏం చేస్తాడు ఇతను? చాలా పొడుగున్నాడు, చాలా లాంగ్ గా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. అతని దగ్గర డాలు చాలా పెద్దగా ఉన్నాయి, ఒకడు మోస్తున్నాడు, తిరిగి తిరిగి మోస్తున్నాడు. అంటే ఇతన్ని గెలవడము అసాధ్యము, మన వల్ల కాదు అని వెనక్కి వెళ్ళిపోతుంటేనట. ఈయన ఇంకా ఎదగొస్తున్నాడట. ఉదయము సాయంత్రం వస్తున్నాడట. అంటున్నాడట, ఉదయం సాయంత్రం వచ్చి మీకు సిగ్గులేదా? మీకు సిగ్గులేదా? మీ దేవుడు గొప్పడు అన్నారుగా, మీ దేవుడు ఉన్నతమైన దేవుడు అన్నారుగా, యెహోవా చాలా గొప్పవాడు అన్నారుగా, ఏడు ఎక్కడ అని వీళ్ళని బట్టి ఎవరిని దూషిస్తున్నాడట? దేవుని దూషిస్తున్నాడు. అంటే మనం ఎప్పుడైతే పిలుగులు అయిపోతామో వీడికి ఎవరి బలం వచ్చేదట? అపవాదికి బలం రాకుండా మనం ఏం చేయాలట? ధైర్యం. మనము ధైర్యంగా ఉండాలి, మన సహోదరుడికి కూడా ధైర్యం ఇచ్చాడు దేవుడు. మనం చేశాడండి, ధైర్యం ఇచ్చాడు దేవుడు, మనం చేశాడు. ఇక్కడ ఈ గొలియతు వచ్చి ఉదయం సాయంత్రం కూడా తిడుతున్నాడట. అవకాశం దొరికేసిందిగా తింటున్నా. ఎప్పుడైతే మనం బలహీనమయ్యామన్న సంగతి అవసరం బలి దొరికారని చెప్పేసి దొరికిందని మన అవసరానికి రోజు 2-3 సార్లు వచ్చేస్తుంటాడు. ఎందుకు? నీ జాగ్రత్త ఎక్కడ దాచాలి? విశ్వాసం కిందకి ఎలా తయారయ్యాడు గొలియతు కూడా. అప్పుడు కిందకి చదివితే 17వ వచనంలో, యెషయా తన కుమారుడైన దావీదును పిలిచి జరుగుతుంది. ఇప్పుడు దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడండి. దావీదును పిలిచి నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో ఉన్న నీ సహోదరుని యొద్దకు త్వరగా పొమ్ము. మరి ఈ 10 జుండుగడ్డలు తీసుకుని పోయి వారి
సంగతి తెలుసుకొని వారి అందరి నుండి మానవాలను తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. ఎందుకు పంపాడు చెప్పండి? సౌలు ఎందుకు పంపుతున్నాడట? దావీదు తండ్రి దావీదు ఎందుకు పంపుతున్నాడట? ఇదిగో మీ అన్నయ్యలు అక్కడ యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తున్న వాళ్ళ దగ్గరికి ఏ పట్టుకెళ్ళాలి? ఆహారం పట్టుకెళ్ళి, తయారు చేసిన ఆహారం పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో ఆ విషయాన్ని నా దగ్గరికి నువ్వు తేవాలి తండ్రి అప్పగించాడు. ఇంకొకటి అప్పగించాడు. తండ్రి ఏమని అప్పగించాడు? అదే దానికంటే ముందు కూడా అప్పగించాడు. గొర్రెలు గాయటువంటి గొర్రెలు మేపడం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ గొర్రెలు మేపడం ఆపేసి వెళ్ళిపోవాలా? అది చూడండి, ఇక్కడ దావీదు ఎంత చక్కగా ఈ లోకపు తండ్రి మాట వింటున్నాడు మీకు అర్థం కావాలి. ప్రేమించే దావీదు హెచ్చింపబడడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా తన తండ్రి మాట ఎంత జాగ్రత్తగా వింటున్నాడో మనకు అర్థం కావాలి. అప్పగించాడు తండ్రి. అప్పుడు ఈయనేం చేశాడట? యానాలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయించుండగా దావీదు ఉదయాన్నే లేచాడు. దావీదుకున్న గొప్ప అలవాటు ఏంటి చెప్పండి మనకి? మంచి ఉదయాన్నే లేచి అలవాటు ఉందట. ఉదయాన్నే లేచి ఏం చేశాడట? ఒక కాపరికి ఏం చేశాడట? గొర్రెలు అప్పగించి ఆ వస్తువులు తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమై పోయేది. ఒకసారి ఆగుదాం. ఇక్కడ తండ్రి గొర్రెలు కాయమని కూడా పని అప్పగించాడు ప్రారంభంలో. ఫస్ట్ నుంచి ఆయన పని అదే. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తండ్రి చెప్పిన ప్రతి పని కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా చేయాలి. కాబట్టి నా తండ్రి నాకు గొర్రెలు కాయమని పని అప్పగించాడు ముందు. అంటే ఇప్పుడు గొర్రెలు ఒకవేళ వదిలేకపోతే గొర్రెలు ఏం చేస్తాయట? ఎలుగుబడి తినేయచ్చు, సింహం తినేయచ్చు, లేకపోతే ఏదో ఎత్తుకోవచ్చు. కాబట్టి ఆ గొర్రెలు కాయడానికి ముందు ఒక మనిషిని చూడాలి. కాబట్టి ఏం చేశాడట? ఉదయాన్నే లేచాడట. అంతో పాటు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పగించాడట. ఈ గొర్రెలతో పాటు నా గొర్రెలు కూడా కాయి. చూడండి, అతడు ఎంత చక్కగా తండ్రి అప్పగించిన పని చేస్తున్నాడు. రోజు ఇక్కడ పిల్లలు ఉన్నారు కదండి, పిల్లలు జాగ్రత్తగా వినండి. మీ తల్లిదండ్రులు అప్పగించే పని మీరు చేస్తున్నారా? మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు వింటున్నారా? ఆలోచించవచ్చు. అంటే మీ తల్లిదండ్రుల వయసు కొద్ది కాలం, మీది ఇంకా చాలా కాలం ఉంది. అంటే మీరు అభివృద్ధి పొందాలన్నా, మీరు ఇంకా గొప్పగా ఆశీర్వదించబడాలన్నా మొదటిగా మీ కుటుంబంలో నీ తల్లి మాట, నీ తండ్రి మాట వినడం చాలా ప్రాముఖ్యం. దావీదు విన్నాడట. సరే, గొర్రెలనేమో వేరే అప్పగించాడట. ఇప్పుడు తన అన్నల దగ్గరికి ఆహారాన్ని పట్టుకెళ్తున్నాడు. ఎవరికెళ్తున్నాడు? ఆహారాన్ని పట్టుకెళ్తున్నాడు. ఈ ఆహారాన్ని పట్టుకెళ్తూ ఉన్నప్పుడు చూడండి, ఆయన చెవికి ఏ వినబడతాయో, ఎలా రియాక్ట్ అవుతాడో మీరు జాగ్రత్తగా పరిశీలించాలి. అయితే అతడు వారుడు వీరుడు భక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాపుచుండిరి. సైన్యము సైన్యములకు ఎదురై ఇశ్రాయేలును ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టి వాని వశము చేసి పరిగెత్తుకుని పోయి సైన్యములో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగేను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడే గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయులలో
సైన్యములలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదు నేను పైన చెప్పిన మాటలు చెప్పిన ఆ ఫిలిష్తీయుడు మాట్లాడుతున్నాడు. ఎవరు విన్నారంటే దావీదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆ ఫిలిష్తీయుడు? సైన్యములకు అధిపతి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు. ఏమి దేవుడు రాడా? మీకు బలాన్ని ఇవ్వలేడా? మీకు ధైర్యాన్ని ఇవ్వలేడా? ఉంటే రమ్మనండి. ఎవరిని? ఈ మాటలని ఎవరి చెవి వినబడుతున్నాయంటే దావీదు చెవి వినబడుతున్నాయి. నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి బతుకుతున్న మన చెవికి ఎలాంటి మాటలు వినబడినా అవి దేవునికి వ్యతిరేకమైన మాటలు ఒకవేళ అయితే మనం వెంటనే ఏం చేయాలట? దేవుడంటే ఏంటో అర్థమయ్యే రీతిలో మన బతుకు ద్వారా వాళ్ళకి ఏం చేయాలి? చూపించాలంట. నిజంగా దావీదు రక్తం మరిగిపోతుందంటే ఏంటి నా దేవుడు అనడానికి వీడెవడు? చూడ మాట్లాడు ఎంత ధైర్యంగా మాట్లాడతాడు. ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూసి వ్యక్తులు భయపడి వారి ఎదుటి నుండి పారిపోతున్నాడట. పారిపోతుంటే దావీదుకి ఏమొస్తుందట? కోపం వస్తుందట. ఇదేంటి దేవుని నుండి పారిపోతున్నారు వీళ్ళు, దూరం కూర్చుంటున్నారండి వీళ్ళు. ధైర్యం రావాలిగా, నా దేవుడు గొప్పవాడిగా. ఎందుకు పారిపోతున్నారని చెప్పేసి దావీదుకి కోపం వచ్చిందట. చూడండి, ఇశ్రాయేలు వచ్చుచున్న ఆ మనిషిని చూచితరే నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వాడిని చంపిన వాడికి రాజు బహుగా ఐశ్వర్యము కలగచేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలు స్వతంత్రులుగా చేయనగా సౌలు గారు ఒక ఆర్డర్ పాస్ చేశాడట. ఏంటంటే ఇంత బలంగా ఉన్నాడు కదా, ఇది ఎదిరించడానికి ఎవరి వల్ల కూడా అంటే అప్పటికి దేవుడికి జ్ఞాపకం రాలేదు. ఎవరికి? సౌలుకి దేవుడు జ్ఞాపకం రాలేదు, కానీ జ్ఞాపకం తెచ్చుకున్నాడట. ఎవరైనా వెళ్ళి గులియాని చంపితే చంపిన వాడికి డబ్బిస్తాను, చంపిన వాడికి నా పిల్లనిస్తాను, చంపిన వాడికి స్వతంత్రులుగా చేస్తాను. అంటే ఇప్పటికీ దేవుడికి జ్ఞాపకం రాలేదు సౌలు గారికి, రాలేదు. అందుకే దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు లైన్లోకి వస్తున్నాడు. దావీదు నోట వచ్చిన అద్భుతమైన మాట ఏంటంటే ఇక్కడ చదివి మాట ఎంత గొప్ప మాట అంటే చదువు. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాడిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వాడికి బహుమతి ఏమని తన యొద్ద నిలుచున్న వారిని అడగగా. అంటే బహుమతి గురించి అడుగుతున్నాడా ఈయనేంటికి? బహుమతి కావాలని అడుగుతున్నాడా, లేకపోతే నా జీవమగల దేవుడు అనడానికి వీడెవడని అడుగుతున్నాడా? దేవుడు అనడానికి వీడెవడు అనాలండి. నేను అంటున్నా, మనకి ఏదైనా చాలా బాధ వచ్చి ఇంటికి కూలిపోతుంటే మన ఊళ్ళు వచ్చి నమ్ముకున్నాను దేవుడు అంటే నమ్ముకున్నాను కాబట్టి ఎలా ఉన్నారని ధైర్యంగా మనం మాట్లాడాలి. మీరు చేతులు అనుకోండి దొరికాడు చెప్తున్నారు. మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి దేవుడి గురించి మాట్లాడితే వెంటనే మీ నోట రావాల్సిన మాట ఏంటంటే ఈ రోజు మీరు ఎలా ఉన్నామంటే కారణం దేవుడే. ఎందుకు రాదని అడుగుతున్నాను ఈ మాట. ఎందుకు ఆ ముందు మనం అంత చిన్నపోవాలి? ఎందుకు అంత ముందు మనం ఎందుకు మన దేవుని అవమానపరచాలంటున్నాను అంటే మనకి ఇంకా ధైర్యం రాలేదా? మనకి ఇంకా నమ్మకం రాలేదా? మనకి ఇంకా విశ్వాసం లేదా? అండి ఏ ఒక్కరు కూడా దేవుడి గురించి మాట్లాడడానికి వీలు లేదు దేవుడి వల్ల. అంటే మనకి ఏదైనా తేడా వచ్చిందంటే ఏమో దేవుడు ఏ గొప్ప కార్యం చేయబోతున్నాడో.
దేవుడు ఎంత గొప్పగా మనల్ని చేయడానికి ఆయన నిర్ణయించుకున్నాడో ఒకప్పుడండి కొంతమంది సమాధానం లేక సమస్యలతో కొట్టుమిట్టులాడుతున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే, దేవుని మందిరంలో వాక్యం వింటుంటే, దేవుని మందిరంలో ఆనందంగా సంతోషం గడుపుతూ ఉంటే ఈరోజు దేవుడు ఆనందాన్ని ఇచ్చిన సంతోషం ఇచ్చింది. ఆనందం సంతోషం ఇచ్చిన తర్వాత ఎవరినో చదివి ఎవరు మాట్లాడతారా? మాట్లాడరు. వాళ్ళకి ఏమైనా బాధ వస్తే, సమస్య వస్తే అప్పుడు వస్తారు. ఏమని తీర్చడానికి కాదు, ఎప్పుడు సమస్యలనే ఇంకా, ఎప్పుడు బాధలనే ఇంకా, ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు ఇంకా. అప్పుడు అనాలి, నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ రోజు కూడా నీలాగా నిలిచున్నాను. ఈ రోజు నేను తింటున్నాను కారణం ఎవరు తెలుసా? ఆ దేవుడే. ఈ రోజు నేను ఇలా ఉన్నానని కారణం ఏంటో తెలుసా? దేవుడే. అది ఎందుకు మనం చెప్పలేకపోతున్నామంటే మాట ఆలోచించడం ఒకసారి. ఇక్కడ ఎప్పటికీ జ్ఞాపకం రాలేదు లేదు, ఎప్పటికీ జ్ఞాపకం. కానీ దావీదు అంటున్నాడు, ఏమిస్తారు, నేనేం చేస్తాను తెలుసా? ఆ ఫిలిష్తీయుని చంపేస్తా అని అనడానికి ఈయన దగ్గర ఏమైనా బలం ఉందా? మామూలుగా ఏమీ లేదు. అతను చాలా పడుకున్నాడు, ఇతను ఇంకా పిల్లవాడే, బాలుడే. ఏం చేయగలడు అసలు వెళ్ళి? కానీ మాట చూసి ఎలా ఉంది? ఈ నమ్మకం ఏంటంటే, ఈ ధైర్యం ఏంటంటే, నా వెనక నాతో ఎవరున్నారు? నిజమండి. ఎవరైతే ఎలా అనుకుంటారో వారు గొప్పగా ఉంటారండి. వారికి భయం ఉండదు. తర్వాత కింద చూడండి, జనులు వారిని చంపిన వారికి ఇట్లు చేయబడినని అతనికి ఉత్తరం ఇచ్చిరి. అతడు వారితో మాట్లాడినది అతడు పెద్దన్నయ్యకు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చిందివి? ఇప్పుడు ఎవరట? అన్నయ్య మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడికి? నువ్వు మాకు తిండి చేయడానికి రాలేదు, ఇక్కడ జరుగుతున్నది ఏంటో చూడడానికి. నువ్వు ఇంకా పిల్లవాడివి కదా, నీ కొరసేసలుగా పోలేదు. అది దగ్గర మాట్లాడుతున్నావు ఏంటి? దగ్గర మాటల దావీదు దగ్గర మాటల. కానీ ఎవరు అంటున్నారో మాటలు? దగ్గర మాటలుంది అన్నయ్య అంటున్నాడు. తర్వాత చూడండి, అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసి తిని అంటే, గొర్రె తండ్రి అప్పగించిన గొర్రెలు ఏం చేసావు? ఎవరిని చేసావా? సింహపాలు చేసేసావా? ఎలుగుబడి పాలు చేసేసావా? ఏ గంటలు ఎత్తుకుపోయాయా? ఏ మాట్లాడుతున్నారంటే, అంటే చూడండి, దావీదుకి ఏం లేదు అక్కడ, విలువ లేదు, వాల్యూ లేదు. తండ్రి ఏమో గొర్రెలుగా పంపించేసినప్పుడు, ఇప్పుడు ఈ వస్తేనేమో గొర్రెలుగా శుభ్రం ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు రావాల్సిన పని ఏంటి? తర్వాత, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నీ ఎరుగుదును. ఏంటట? గర్వమట. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి, ఎవరిని చూసి? దావీదు. తర్వాత చూడండి, యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చింది. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితనని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకరికి ఆ ప్రకారమే అడగగా. అంటే చూడండి, అంటే ఇక్కడ ఉంటే మళ్ళీ నీకు ఈడైతే నన్ను ఇలా మాట్లాడుతాను అంటాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. మరొక దగ్గరికి వెళ్ళాడట. మరొక దగ్గరికి కూడా అంటాడట, నీవు చంపేస్తాను, ఏం చేస్తారు మీరు, నాకు ఏమి ఇస్తారు మీరు అంటున్నాడు. కింద చూడండి, ఇంకా వానికి అదే ప్రకారం చూపించి దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా, జనులు ఆ సంగతి సౌలుతో తెలియ చెప్పిరి కనుక అతడు దావీదును పిలవగా ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైన నేను వారితో మాట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఏమంటున్నాడు? నువ్వు ఏమాత్రం భయపడకు, ఏమాత్రం కుంగిపోకు, ఈ ఫిలిష్తీయుల గురించి నువ్వు భయపడకు. చూడటానికి ఎంతే ఉన్నాడట, గొలియతేమో అంటున్నాడట. దావీదు అంటున్నాడట,
అయ్యా రాజుగారు, మీరు గొలియాతు గురించి భయపడకండి, గొలియాతుని నేను ఏం చేస్తాను, చంపేస్తాను అన్నాడట. అంటేనట అప్పుడు సౌలు ఏమన్నాడంటే, నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడి బాల్యము నుండి విద్యాభ్యాసము చేసిన వాడు దావీదుతో అనేను. అంటే క్లియరే చెప్పాడు సౌలు. ఏమనంటే, నాయన నువ్వు బాలుడు, అతను చిన్నప్పటి నుంచి యుద్ధం నేర్చుకున్నాడు, నువ్వేమో గొర్రెలు కాపురవి, నీ వల్ల అంటే ఎప్పటికీ దేవుడికి జ్ఞాపకం రాలేదా సౌలుకి? అప్పుడు ఏమన్నాడు దావీదు, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండగా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి తిని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీద రాగా దాన్ని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే, నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే. ఎవరు చెప్పాడట? సింహాన్ని ఎలుగుబంటిని. సింహాన్ని ఎలుగుబంటిని చంపిన నేను గొలియాతుని చంపలేనా? అది నా బలం అని అనలేదు ఆయన. చూడండి, జీవము గల దేవుని సైన్యము తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయులలో వాటిలో ఒక్కదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా, నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పెను. అందుకు సౌలు పొమ్ము, యెహోవా నీకు తోడుగాక అని దావీదుతో అనెను. దావీదు ఏమన్నాడంటే, సింహం చేతిలో నుండి, తర్వాత ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ ఫిలిష్తీయుల చేతిలో చూడు ఏం చేస్తాడు, నన్ను తప్పిస్తాడు. నా ధైర్యం నా దేవుడు, నా బలం నా దేవుడు. నేనేమి చేయాలనుకున్నది నన్ను బట్టి ఆలోచించుకోను, నా దేవుడు బట్టే ఆలోచిస్తాను. అంటే దేవుడు శక్తి అంత గొప్పదనమాట. ఆ శక్తిని మనం ఈరోజు ఏం చేయలేకపోతున్నమాట, స్వీకరించలేకపోతున్నాం. దేవుడి శక్తిని మనం స్వీకరించకుండా లోకములో ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నామట, ఆహ్వానిస్తున్నామట. కాబట్టి బలహీనుడు అయిపోతున్నాము. బలవంతులుగా ఉన్నవారుగా వారు ఉన్నారనుకుని వారి కింద బలహీనుడు అయిపోతున్నామట. ఇప్పుడు దాకా తెలియదా సౌలు గారికి? సౌలు గారు ఏమంటున్నాడ దావీదుతో, నీకు దేవుడు తోడై. సౌలు గారికి లేదా దేవుడు? ఉంటాడు. కానీ సౌలు వెర్షన్ మారిపోయింది, సౌలు ఆలోచన మారిపోయింది, సౌలు తీరు మారిపోయింది. అందుకే దేవుడు దావీదుని ఏర్పరచుకుంటున్నాడు. దావీదు వీర నేర్చుకున్నది దేనికో తెలుసా? దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి. సౌలుకి దురాత్మ పడితే దావీదు ఏం చేశాడట? సౌలుకి దెయ్యం పడుతున్నట. ఆడ కొంతమంది అంటారట, బాగా వీర వాయించే వాళ్ళు ఉంటే మీ దెయ్యం, మేము పట్టుకుని దెయ్యం పోతుందని అంటారట. అది ఎవరు బాగుగా వాయిస్తారో వారిని వెతికి తీసుకురండి. ఎవరున్నారయ్యా అంటే, అందువల్ల ఏసియా కుమారుడు ఉన్నాడు, కనిష్ఠుడు ఉన్నాడు, అతను వీర బాగుగా వాయించడు. అంత ముందు నుంచి వస్తుంటాడండి, దెయ్యం పట్టుకుంటా వస్తుంటాడట, వాయిస్తుంటాడట. దెయ్యం దురాత్మ మారిపోతుంది, వదిలి వెళ్ళిపోయేలా రాయబడుతున్నాడు. అంటే దురాత్మ వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ దావీదు వీర వాయించడం వలన. లాంటి దావీదు, అంత ధైర్యవంతుడైన దావీదు అంటాడట, దేవుడు నా పక్షమున. అన్నాడట,
సరే ఈ దేవుడు నీకు మన దేవుడు నీకు తోడై ముందుగాక. చూడండి ఏం జరుగుతుంది. ఈ సామాగ్రి దావీదుకు వాడుక లేదు కనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకుని వెళ్ళగలిగిన అర్థమైందండి. ఏం కట్టేశారట? కత్తి ఇచ్చారట, డాలు కట్టారట. ఇంకా బాలుడి కంటే దావీదు గారికి ఒంటి నిండా కూడా ఎవరైనా ఏం గిరేస్తే కవచాలు కట్టేశారు అనమాట. ఆ కవచం అంతా ధరించిన తర్వాత ఇంక ధరిద్దామంటే కాళ్ళు ఎత్తులేదట. ఎందుకు? కవచాలు చాలా బరువు ఉంటాయి, కత్తి చాలా బరువు ఉంటది. అంటే ఏవి వాడికి లేవాడికి కత్తితో యుద్ధాలు చేయలేదు ఆయన. కర్రతో గొర్రెలు ఏం చేశాడు? కాచాడు. గొలియాతుకి చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే యుద్ధశూన్యుడే, యుద్ధాలు నేర్చుకునేవాడే. అంటే చిన్నప్పటి నుంచి బాల్యం నుండి యుద్ధం నేర్చుకున్న వాడి దగ్గరికి యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరు? గొర్రెలు కాసే దావీదు. కర్రట్టుకుని వెళ్ళే దావీదు. బాగా అలవాటు ఏంటంటే గొర్రెల చుట్టూ గొర్రెలు కాయని కరెంట్కి వెళ్తారు కదా, ఈయన కూడా అదే కరెంట్కి వెళ్తాడు. ఎక్కడికి? గొలియాతు దగ్గరికి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటాడంటే చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్ళను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని ఒడిసిని చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయులను చేరు వరకు పోయెను. ఇక్కడ ఒక విషయం బాగా మీకు అర్థం కావాలి. కర్ర పట్టుకెళ్ళాడట, తర్వాత ఏం పట్టుకెళ్ళాడట? రాళ్ళు. ఎన్నింటికి వెళ్ళాడట? 5 రాళ్ళు. ఎందుకు రాళ్ళు ఎందుకు కట్టుకెళ్ళాలి? బాగా రాళ్ళు గిరేసే అలవాటు ఉంది. ఎవరికి? దావీదు గారికి. రాళ్ళు గిరేసే అలవాటు ఏంటంటే గొర్రెలు కాపరండి. ఆయన ఎక్కడో కూర్చుంటాడు. గొర్రెలకు ఏదో రాబోతుంది. దానికి వెళ్ళేలోగా ఏదైనా ఉద్యమం ఈలోగా రాయితే ఏం చేస్తాడట? అంటే చూడండి, ఆయన ఆ బాల్య దినములలో తండ్రి చెప్పిన పని చేసుకుంటూ ఎన్ని పనులు నేర్చుకున్నాడు. 1 కీర్తన పాటలు నేర్చుకున్నాడట, 2 వీణ వాయించడం నేర్చుకున్నాడట, 3 రాయి విసరడం కూడా నేర్చుకున్నాడట. అంటే ఖాళీ టైంలో వృధాగా తన సమయాన్ని వ్యర్థం చేసుకోలేదు ఎవరైనా. దావీదు. ఈరోజు మనం ఏం చేస్తాం? ఖాళీ టైంలో మనం ఏం చేస్తామండి? మేమేమి చేయమండి? బైబిల్ చదువుతామండి. ధన్యులు. మేమేమి చేయమండి? దేవుని పాటలు వింటామండి. ధన్యులు. మేమేమి చేయమండి? ఒకరితో ఒకరు దేవుని మాటలు ఏం చేస్తామండి? డిస్కషన్ చేసుకుంటామండి. మీరు ధన్యులు. అంటే మీరు ఏం చేయట్లేదు, సమయాన్ని వ్యర్థం చేయట్లేదు. ఇవి కాకుండా ఏం చేసినట్ట మీరు చెప్పండి. ఇవి కాకుండా వేరే ఏవైనా చేస్తే, దేవుడికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఏం చేసినట్టు? సమయాన్ని వృధా చేసినట్టు. కానీ ఇక్కడ దావీదు, మన దావీదు యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరి కుమారుడు అంటారు? ఎక్కువ దావీదు కుమారుడు. నిజంగా రండి, బైబిల్ గ్రంథంలో మోషే గారి కంటే ఎక్కువ సార్లు రాయబడుతుంది దావీదు గారి పేరు. సుమారుగా 1000 సార్లు రాయబడుతుందట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని కూడా ఏమని పిలుస్తారంటే దావీదు కుమారుడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖాళీ టైంలో కూడా ఆయన ఏదో ఒకటి నేర్చుకున్నాడు, కానీ దేవుడికి ఉపయోగపడేది నేర్చుకున్నాడు, కానీ నష్టపోయేది కూడా నేర్చుకున్నాడు. ఇప్పుడు 5 రాళ్ళు ఏరుకున్నాడట. 100 రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకుని ఒడిసిల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుడు చేరుకుపోయాను. దారి మోయవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ చూచారట. దావీదును కనుగొన్నాడట. బాలుడే వాడును అతన్ని దురీకరించెను. అంటే గొలియాతు అనుకున్నాడట, నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడంటే వాడు చాలా బలమైన ఉంటాడు. చూడండి, గొలియాతు ఆలోచనలు ఎలా ఉంటాయి కదా.
ఎందుకంటే ఎవడు బలం లేని వాడు తన దగ్గరికి యుద్ధానికి రాడు. అంటే చాలా బలమైన వాడై ఉంటాడు అని గొలియాతు బయలుదేరాడట, దావీదు బయలుదేరాడట. దావీదు వస్తున్నాడట, గొలియాతు వస్తున్నాడట. ఇప్పుడు గొలియాతు ఏంటి యుద్ధానికి వస్తున్నానన్నారు కదా, యుద్ధానికి వచ్చిన ఒకడు కూడా కాపాడలేదు ఏంటని వెతుకుతున్నాడట. అటు ఇటు చూస్తున్నాడట. అటు ఇటు చూస్తుండగా బాలుడే ఎంత ఉన్నాడట, ఎంత ఉన్నాడో మొత్తం బాలుడే ఉంటే ఎర్రగా ఉన్నాడట, అందంగా ఉన్నాడట. చూచి అతను ఏం చేశాడట, తునికించాడు. వీడన్ను ఏం చేస్తాడు, వీడన్ను ఏం చేయగలడు, వీడు ఈ రోజు నా చేతిలో అయిపోయాడు. అపవాది గడి లాగా అనుకుంటాడండి. ఎందుకంటే మనం ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మనం ఇంకా తట్టుకోలేక భరించలేక అటు ఇటు పరిగెడుతుంటాం అంటే మసీదు తాయి తెచ్చుకోవడం, లేకపోతే ఇంకొక కిల్ల తెచ్చుకోవడం, మొత్తం ఏదో తెచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటామట, ఇంట్లో పెట్టు. ఎందుకు? సమస్య ఎవరు కాదండి బాబు, మనోళ్ళే. క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఇంట్లో వెళ్ళి ఎదిగితే ఉంటాయండి తాయిదులు. ఒక విషయం చెప్పంటారు, మన ఎవడగా మాంత్రికుడే మారిపోయాడు దైవజనుడిగా, పాస్టర్గా. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటాడంటే, మీరు తాయెత్తులు ఇచ్చేవాళ్ళు అండి, ఆ తాయెత్తులు ఇస్తే అంటే ఆ వెర్షన్లో వాడు చెప్పిన మాట ఏంటంటే, ఆ తాయెత్తులో వాళ్ళు దెయ్యం పోగొట్టడానికి వస్తారు కానీ మేము ఇంకొక దెయ్యాలు పెట్టిస్తాం అన్నారు. అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనం తాయెత్తు పెట్టుకుంటాం కదండి, అంటే ఇవన్నీ అనుభవించారు కూడా చెప్తున్నారు. ఆ తాయెత్తులో ఏదో బలం ఉందనుకుంటే తాయెత్తులో బలం ఉంటుంది. ఏ బలం ఉంటుంది? దెయ్యం బలం ఉంటుంది. నేను ఉన్న కాడికి ఏం చేస్తుంది, నాశనం చేయడానికి రెడీ అవుతుంది. క్రైస్తవుడు ఒకవేళ చేతికి కానీ, ఈ కాలుకి కానీ, ఈ మెడకి కానీ, ఆడవాళ్ళకి కనిపించడంతో అంటే మంగళసూత్రానికి బయట వేసుకోవాలి, మంగళసూత్రాన్ని వేసుకుంటారు, లోన్ వేసుకుంటారు, దాన్ని కట్టేసుకుంటారు. అలాంటి చోట కానీ ఏమైనా దేవుడికి వ్యతిరేకమైన ఏమైనా ఉంటే తీసి పడేయండి. ఒకవేళ మీరెవరు కాదు, మీ బంధువులు ఎవరై ఉండొచ్చు, వాళ్ళతోనే చెప్పండి. కానీ మీ ఇంట్లో ఏం వచ్చు, మీ ఇంట్లో అటువంటి ఏమైనా ఉంటే తీసేయండి. రచ్చరేకులు కానీ, తాయెత్తులు కానీ, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవే. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి వీల్లేదు. ఇక్కడ దావీదు చూడడానికి భయం వేస్తున్నట్టుంది సౌలుకి. ఎందుకంటే వెళ్ళాడు, గెలుస్తాడా గెలవకపోతే మొత్తం మీద మనకి మొత్తం వచ్చేస్తాడు. సౌలుకి భయం. ఈ గొలియాతుకి ఏంటంటే భలే వచ్చాడు, ఈడు ఎంత ఉన్నాడు, కొంత అంత ఉన్నాడు, నా దగ్గర ఎలాగంటే అలా అయిపోతాడు. ఈసారి ఒకవేళ దావీదు ఓడిపోతే ఇజ్రాయేల్ అందరూ కూడా ఎవరికి దాసం అయిపోవాలట, గొలియాతుకి. వాడేమో ఆనందంలో ఉన్నాడు, సౌలు భయపడుతూ ఉన్నాడట. ఇలాగే జరిగేది ఏంటంటే, ఇప్పుడు గొలియాతుకి దావీదుకి డిస్కషన్ జరుగుతుందండి. ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమో మాట్లాడుకుంటారు చూద్దాం. ఇక్కడ ఫిలిష్తీయులు కలిసి ఏమన్నాడు ఇక్కడ, నా మీదకి వచ్చి ఉన్నావి కర్రట్టుకుని నేను కుక్కనా అంటే, నువ్వు కుక్కలా కూడా చూస్తలేదా? ఎవరంటారు ఇది? గొలియాతు బలసూరుడు అంటున్నాడు. తర్వాత అది దావీదు చెప్పి తన దేవతల పేరట దావీదుని శపించాడు. దేవతల పేరట ఏం చేశాడట? శపించాడట. ఇప్పుడు అందరూ ఏమన్నా ఉన్నాయా? మీరు ఇక్కడ అర్థమైపోలే. తాయెత్తు గొప్పదా, దేవుని వాక్యం గొప్పదా? మరి దేవుని వాక్యాన్ని పట్టుకుని తాయెత్తు ఎందుకు కట్టుకుంటుందో మనకు కనిపించిన చోట. అంటే మీరు ఎవరి మీద నమ్మకోలేదు అని మీరంటే మీరు కాదండి, వాళ్ళు మీరు అనుకుంటే మన కోపడతారు. మీరు కాదు, ఎవరు కట్టుకుంటే వాళ్ళు. నేనే కావచ్చు, మీరే కావచ్చు. అంటే దేవుడికి వ్యతిరేకంగా మరి అంటే దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి తాయి తీసుకొని కట్టుకున్నాం అన్నమాట. దేవతల పేరు దావీదు చెప్పించాడట. దానికి ఏం కాలేదు, ఎందుకంటే అందులో ఏమీ లేదు. ఒకవేళ ఉన్నా దావీదు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. తర్వాత నా దగ్గరికి రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులకు ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఏటయు పల్లెమును ధరించుకో నా మీదకి వచ్చుచున్నావు. అయితే
నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైనికులకు యెహోవా పేరట నీవు నీ మీదకి వచ్చి ఉన్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి ఎత్తును. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల కలేవరమును ఆకాశ పక్షులను మృగములకు ఇద్దును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పాను. ఇక్కడ అద్భుతమైన మాట ఏంటంటే ఈ గొలియాతు ఏమన్నాడంటే నువ్వెంతున్నారో కొంత అంటున్నావు, నేనేం చేస్తాను, నేను చంపి పక్షులకి వేస్తాను, అలాగే మృగాలకి వేస్తాను, నువ్వెంతున్నావురా అన్నాడు. అప్పుడు ఈయన అంటాడంట, మరి బాబు నువ్వు అనుకున్నట్టు కాదు, నేనేదో నా బలం చూసుకు రాలేదు, నేను నా శక్తి చూసుకు రాలేదు, నేనున్నాను కొంత అత్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, అది కాదే ఎక్కడ నా వెనక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయితే ఇదిగో ప్రజలందరూ కూడా భయపడిపోయి దోకుంటారు కదా, వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఏంటో తెలుసా, మా జీవగల దేవుడు ఉన్నాడన్న సంగతి సకల జనులకి కూడా తెలియచేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎందుకంటే దేవుడు ఆయన మాట విన్నాడు. దేవుడి మాట, దావీదు మాట, దావీదు మాట ఇది జరుగుతున్న కార్యం చూడండి. అక్కడ ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేవి దావీదును వెంబడకే అతనికి ఎదుర్కోగా దావీదు వాటిని ఎదుర్కొనుటకు సైనికుల తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశలతో ఆ ఫిలిష్తీయుని ఎదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుటిన వచ్చినందున వాడు నేలకు పొరల పడెను. దావీదు ఫిలిష్తీయుని కట్టే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశలతోని రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వారి కట్టి వర్ణూసి దానితో వారిని చంపి చూడండి కదా, యుద్ధానికి వెళ్ళాడు కదా, ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఇప్పుడు రాయి ఇచ్చి కొట్టాడు. ఇప్పుడు రాయి ఇచ్చి కొట్టేసరికి ఎక్కడ వెళ్ళాడు రాయి? నుదుటి మీద తగిలిందట. ఇది కొద్దిసారి మాకు చెప్పుకునే మాటే. ఇక్కడ తగిలినప్పుడు రాయి ఫోర్స్కి ఇక్కడ తగిలినప్పుడు నేను అడుగుతున్నాను, అక్కడ ఆ వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, పర్సనాలిటీ చిన్నది కాదు, చాలా పెద్దది. అలాంటి పెద్ద పర్సనాలిటీ ఉన్న వ్యక్తికి ఆ రాయి తగిలితే చచ్చిపోతాడా? ఆ రాయి తగిలితే చచ్చిపోతాడా? పడిపోతాడా? ఆల్రెడీ దావీదు మాట్లాడాడు, యుద్ధము ఈ రాయి తిప్పి తిప్పి కొట్టేసరికి ఇక్కడ తగిలిందట. ఎలా పడిపోడంటే వెనక పడిపోడా అంటే ఎదరికి పడ్డాడు. ఇప్పుడు ఎదరికి పడ్డాడంటే ఈ కొట్టిన దెబ్బకి గట్టిగా తగిలితే ఆయన వెనక పడాలా ఎదరికి పడాలా? వేసిన విసురుకి వెనక పడిపోవాలి. కానీ ఒక విషయం బాగా ఆలోచించండి, దావీదు ధైర్యానికి దావీదు చెప్పిన మాటలకి, దావీదుకున్న విశ్వాసానికి, దావీదు పక్షమున దేవుడు యుద్ధం చేశాడు. దావీదు రాయి చూపించాడు, వెనకాల నుంచి దేవుడు తన చేతితో ఎత్తుకుని ఎవరు కొట్టాడు? గొలియాతు. దేవుడి దెబ్బకే గొలియాతు బోర్లు పడ్డాడు. బోర్లు పడిన తర్వాత ఇప్పుడు గొలియాతు దావీదు ఏం చేశాడట? కత్తి తీసుకుని తల నరికేశాడు. ఇప్పుడు యుద్ధం ఎవరు చేశాడంటే దావీదు చేశాడా దేవుడు చేశాడా? దేవుడు చేశాడు. ఇప్పుడు సౌలు దృష్టిలో యుద్ధం ఎవరు చేసినట్టు? దావీదు చేసినట్టు. ఇప్పుడు దావీదుకి గొప్ప పేరు తేవడానికి కారణం ఎవరంటే
దేవుడు దావీదు పక్షము నుండి అక్కడ యుద్ధము జరిగించాడు. మరొక మాట ఏంటంటే ఆ ఇశ్రాయేలు అందరికి రాజులు చేయడానికి దావీదును వాడుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన క్రియ ఇదే. ఏ జరిగినా దేవుడు కారణం లేకుండా చేయడండి. ఫిలిస్తీయులు అంటే గొలియాతు ఇశ్రాయేలు మీద తిరగబడడానికి కారణం ఏంటంటే దావీదు రాజు అవ్వడానికి. దావీదు రాజు అయ్యేది తర్వాత కార్యక్రమంలో చూద్దాము. ఇక్కడ ఈ యుద్ధం అక్కడ ఉన్న వాళ్ళందరూ దావీదు అన్నయ్యలు కావచ్చు, దావీదు సంబంధించిన వారు కావచ్చు, సౌలు సంబంధించిన వారు కావచ్చు, ఆ ప్రజలు కావచ్చు, అందరూ అనుకుంటున్నారట దావీదు వాళ్ళు ఏమి కూడా కాదు. కానీ దావీదు అన్నాడట నా వల్లేవి కాదు, దేవుడే నా పక్షము నుండి యుద్ధము చేస్తాడు. చివరి మాట ఏంటంటే ఇంకా ఉంది వచ్చి వరకు చివరి మాట ఏంటంటే ఈరోజు ఇక్కడున్న మీరందరూ రండి. మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ దేవుడు ఇలా చేశాడేంటి అని అడిగితే మీ నోట రావాల్సిన మాట ఏంటంటే ఆయన మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ రోజుకి మేము ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉండదు. ఏడొద్దండి, వాళ్ళ ముందు అస్సలు ఏడొద్దండి, కళ్ళంట నీళ్ళు రానివ్వకండి. ఈ సాటి సహోదరు వస్తే ఏడవండి, ఎందుకంటే ఆ కన్నీళ్ళు మీ బరువు తీరదేమో. బయట వందలు ఏడొద్దు, బయట వందలు మీ కన్నీళ్ళు రానివ్వద్దు, ఇంకా దిగదార్చడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మన సంఘంలో ఉన్నవారు కావచ్చు, లేకపోతే దేవుడు నమ్ముకున్న ఎవరు కావచ్చు, దేవుడు నమ్ముకోలేని వారే కావచ్చు, ఇబ్బందుల్లో ఉంటే మటుకు మీరు ఏదో ఒక టైంలో ఖాళీ చేసుకుని వెళ్ళండి, దేవుడి మాట చెప్పండి, ప్రార్థన చేయండి, దేవుడిలో ఉన్న వారిని ఇంకా దేవుడిలోనికి వారిని బలపరచండి. దేవుడు లేని వారికి అయితే దేవుడి మాట చెప్పి దేవుని విలువను తెలియచేయండి. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. కాబట్టి ఇక్కడ దావీదుని దేవుడు హెచ్చించిన కారణం ఏంటంటే ఈ లోకంలో తన తండ్రి మాటను జాగ్రత్తగా వినడం. రెండవది ఏంటంటే తండ్రి చిత్తాన్ని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. దేవుడిని ఒక మాట అంటే ఎప్పుడు ఊరుకోలేదండి. మనమైతే ఊరుకుంటే ఎందుకే మాట్లాడటం అని ఏదో అందరినీ అనుకున్నారు వెళ్ళిపోయారు. అసలు దాని గురించి కూడా మీరు ఏం భయపడక్కర్లేదు. ఎందుకు వాళ్ళు ఏమనుకుంటారంటే నీ దేవుడి గురించి తప్పు చేసి మాట్లాడితే ఖచ్చితంగా నా దేవుడు గొప్పవాడు. వాళ్ళ దేవుడి గురించి ఎత్తొద్దు, వాళ్ళు నమ్ముకునే వాళ్ళ గురించి ఎత్తొద్దు, తప్పు అవుతుంది. కానీ నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయన వలనే మేము ఇలా ఉన్నాం, ఆయన వలనే మేము తింటున్నాం, ఆయన వలనే పడుకుంటున్నాం, ఆయన వలనే ఉదయాన్ని లేస్తున్నాం. ఇది ఏం జరిగినా ఆయన మా పక్షంలో ఉన్నాడు కనుకే మాట మీ నోట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాటిని ముగిస్తున్న తనలో వచ్చి ప్రార్థించారు. ప్రార్థన ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతిస్తున్నాము. మీరు మాతో మాట్లాడే విధానం బట్టి తండ్రి నిజమైన మేము ఒకవేళ మనుషులకు భయపడి అంటారు వాళ్ళ మాటల ప్రకారం బతుకుతున్నాము. అలా కాకుండా నీ మీదే ఆనుకునే తండ్రి నాయన ప్రతి జీవితం ఇక్కడ ఉన్న అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధాన్యపడుతుంది. గొప్ప కార్యం జరిపించమని ఉన్నతంగా తను అందరూ దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో రానివ్వండి. యేసుక్రీస్తు వరకు నామం నీ ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. లేచి నుంచుదామండి, పాట పాడుతూ